కుక్కకు ఈ ఒక్కటి తినిపిస్తే జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి. జన్మలో కూడా ఊహించని ఫలితం దక్కుతుంది. కుక్కలకు ఇంటి ముందు ఏం పెడితే మీకు కలిసి వస్తుంది? మీరు చేసిన పాపాలు తొలగిపోతాయి. కుక్క ఇంటి ముందుకు వచ్చి ఏడిస్తే ఏం జరుగుతుంది? కుక్కలకు ఏ పదార్థాలను పెడితే కలిసి వస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు ఆనందపడతాం, కష్టం వచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకునే పరిహారం కోసం వెతుకుతాం. మరి ఆ సమస్యను పోగొట్టే పరిష్కార మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ జీవితంలో మీకు ఎప్పుడైనా సరే ఊహించినటువంటి ఆపద వస్తే మాత్రం వెంటనే కుక్కకు బ్రెడ్ను వేయండి. ఆ బ్రెడ్కు కొద్దిగా నువ్వుల నూనె రాసి దానికి తినిపించండి. దీని ద్వారా వెంటనే మీ సమస్య క్లియర్ అవుతుంది. అలాగే అనుకోకుండా సమస్యలు వచ్చినట్లయితే మంగళవారం రోజున నానబెట్టిన ఉలువలు ఆవులకు తినిపించండి. అప్పుడు ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం మీకు లభిస్తుంది. అలాగే ఊహించని సమస్యలు వచ్చినప్పుడు అది ఏ సమస్య అయినా కానీ, డబ్బు పరంగా, సంతాన పరంగా, అప్పుల వల్ల కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఎప్పుడైనా సరే మీరు అనుకోకుండా ఊహించని సమస్య వస్తే వెంటనే దాని నుంచి బయటపడాలంటే మీ ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని కానీ, గణపతి ఫోటోకు కానీ సింధూరంతో బొట్లు పెట్టాలి. దీంతో పాటు గరిక, ఎర్రని పుష్పాలు పెట్టి నమస్కరిస్తే అనుకోకుండా వచ్చే సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే మీకు ఊహించని సమస్య మీ వెంట ఉంటే ఓం రామ్ 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 సమస్య స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఎంతటి భయంకరమైన సమస్య అయినా ఇట్టే తొలగిపోతుంది. అలాగే సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి తొందరగా బయటపడడానికి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి శ్రీరామ జయరామ జయ జయ రామ అని రావి చెట్టు కింద నిల్చొని 11 సార్లు చెప్పుకొని వెళ్ళండి. అలా చేస్తే కూడా మీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. అలాగే రోజు పని మీద బయటకు వెళ్ళినప్పుడు గుమ్మం దాటి బయటకు వెళ్ళడంతోనే నారాయణ 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 అంటూ నామజపం జపిస్తే చాలా వరకు సమస్యలు దూరమవుతాయని మనకు పరిహార శాస్త్రం చెబుతోంది. అలాగే ఎప్పుడైనా సరే మీకు సమస్యలు బాగా ఎక్కువైనప్పుడు నీ దగ్గరలో ఎక్కడైనా ఆవు పేడ కనిపిస్తే ఆ పేడలో నిమ్మకాయ పెట్టి దానిపై కొద్దిగా సింధూరం చల్లి ఇది మీ సమస్యను చెప్పుకుంటే మీ సమస్య పోతుంది. అలాగే మీరు అనుకున్న పని ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా అయిపోతాయి. కుక్క ఏడిస్తే అరిష్టమని, అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందుకు వచ్చి కుక్క ఏడిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. ఇక జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఇది నిజమేనని చెబుతారు. ఇక అసలు విషయానికి వస్తే అసలు కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది. కుక్కలు దుష్ట శక్తులను పసిగట్టగలవని, దెయ్యాలను చూడగలవని వారు ప్రగాఢంగా విశ్వసించేవారు. కుక్క ఏడిస్తే ఏదో చెడు జరుగుతుందన్న భావన కూడా అప్పటి నుంచే మొదలైనట్లు తెలుస్తోంది. కుక్కలు దెయ్యాన్ని చూడగలగడం, మరణాన్ని పసిగట్టడం అన్నీ మూఢ విశ్వాసాలని హేతువాదులు కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి వాటిని విశ్వసించవలసిన అవసరం లేదని చెబుతున్నారు. అయినప్పటికీ కుక్కలు మనిషిని వాసనను బట్టి పసిగడతాయి. వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుందని, ఎక్కడైనా చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుపక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయని చెప్పేవారు కూడా లేకపోలేదు. ఇక అదే సమీపంలో ఎవరైనా చనిపోతే కుక్క ఏడ్చింది కాబట్టే చనిపోయారని చెప్పేవారు లేకపోలేదు. ఏది ఏమైనా కుక్క ఏడవడానికి దానికి ఆకలి కావడమో అనారోగ్యమో కారణమని చెప్పేవారు ఉన్నారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం కుక్క ఏడవడం కీడని చెబుతుంటారు. అర్ధరాత్రి సమయంలో కుక్క అరుపు రాత్రి నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేస్తే అది మరణానికి సంకేతమని చెప్తారు. కుక్క ఎటువంటి కారణం లేకుండా ఏడిస్తే కనిపించని ఆత్మలను చూస్తున్నాయని అర్థమని చెబుతారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కిటికీ వెలుపల కుక్క ఏడుస్తుంటే ఆ వ్యక్తి చనిపోతాడని అపోహ ఉంది. అటువంటి సందర్భాల్లో ప్రత్యేకించి కుక్కను తరిమి వేసినట్లయితే అది మళ్ళీ ఏడవడానికి తిరిగి వస్తుంది. కుక్క బేసి సంఖ్యలో అరుస్తుంటే కూడా సమీపంలోని వ్యక్తి మరణాన్ని గుర్తు చేస్తున్నట్లుగా భావిస్తారు. కుక్క ముందు వాకిలి వద్ద 4 సార్లు ఏడిస్తే అది కూడా మరణానికి కారణమవుతుందని చెబుతుంటారు. ఏది ఏమైనా సైంటిఫిక్గా ఇవన్నీ నిరూపణ కానప్పటికీ జ్యోతిష శాస్త్ర నిపుణులు మాత్రం కుక్కల ఏడుపు అపశకునమని చెప్పడం గమనార్హం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.